హోంవర్క్ ఆర్ అసైన్మెంట్ చేయకుండా నెక్స్ట్ డే కాలేజ్కో స్కూల్కో వెళ్ళి లెక్చరర్స్ని కలవటం, టీచర్స్ని ఫేస్ చేయటం అనేది చాలా కష్టం. తెలిసిపోతుంది ఆ స్టూడెంట్ ఫేస్లో ఏదో వర్క్ నాకు అసైన్ అయింది బట్ నేను అది చేయకుండా వచ్చానని ఒక దిగులు ఫేస్లో కనబడుతుంది. మరి అలానే ఇన్ టైంలో ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వకపోయినా రిపోర్టింగ్ హెడ్స్ నుంచి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రెషర్ ఏర్పడి వారిని ఫేస్ చేయడానికి ఉద్యోగులకి అంత సాహసం చేయలేరు, భయపడుతూ ఉంటారు. మరి దీన్ని గనక చూస్తే ఇది ఒక లోకానుసారమైనటువంటి పద్ధతి. కానీ మరి ఎప్పుడైతే దేవునితో నడుస్తున్నామో పద్ధతి ఇలా లేదు, కానీ వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము పొందినట్లు కృప కొరకు ఆయన యొక్క ధైర్యముతో ఆయన యొక్క కృపాసనము వద్దకు చేరుదామని ఒక మాట రాయబడి ఉంది. మరి మీ లైఫ్స్ లో పాపము, అవిధేయత, ఫెయిల్యూర్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా మరి దేవుని సన్నిధికి ధైర్యంతో మీరు చేరగలరు. ఎలా? ప్రార్థనతో, నిజమైన పశ్చాత్తాపంతో. దేవుడు మిమ్మల్ని తీర్పు తీర్చాలన్న ఉద్దేశం ఆయనకు లేదు, కానీ ఆయన మీ పాపాలు గడిగి మిమ్మల్ని నూతనమైన వ్యక్తులుగా చేయాలని ఇష్టపడుతున్నాడు. మరి ఆయన కరుణ ద్వారా మనం కనికరింపబడి మన పాపాలు బట్టి పాపాల నుంచి మనం నూతన పరచబడి ఆయన మనల్ని రక్షిస్తున్నందుకు దేవునికి ఇందును బట్టి స్తోత్రము, మహిమ కలుగును గాక. అలా అని దేవుని యొక్క కృప పొందుతూ పాపంలోనూ ఉందామని దేవుని చిత్తమా? నో, అలా కానే కాదు. నెవర్. మనము నీతిగా పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుని చిత్తము. చూడండి, తప్పిపోయిన కుమారుడు తప్పిపోయి తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి అతన్ని రిజెక్ట్ చేయలేదు, కానీ ప్రేమతో తన్ని హత్తుకొని ఆహ్వానిస్తాడు. తప్పిపోయిన కుమారుడు మరలా దొరికాడు, చనిపోయి మరలా బ్రతికినని వాక్యంలో మనం చూస్తున్నాం. అటు రీతిగానే దేవుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పరిస్థితులపై దేవుడు మీకు జయమిచ్చే దేవుడు, మిమ్మల్ని గెలిపించే దేవుడు, ఆ సిచ్యువేషన్స్ పై అథారిటీ ఇచ్చే దేవుడు. మీరు కేవలం విశ్వాసంతో ప్రార్థన చేస్తూ దేవుని యొక్క పాద సన్నిధి దగ్గర చేరండి. దేవుడే గనక ఈ యొక్క వీడియో గనక మీకు పంపించుంటే కింద కమెంట్ సెక్షన్లో ఐ రిసీవ్ ఇట్ అని టైప్ చేయండి. మరిన్ని స్పిరిచువల్ అడ్వైసెస్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.